అమ్మా రావే ఏంటే ఊరికి ఊపుకుంటూ వచ్చావు లగేజ్ ఏది? లగేజ్ ఎందుకమ్మా? నేను ఏమైనా చుట్టాలింటికి పోతున్నానా? అదే బట్టలే వేసుకోవడానికి 4 రోజులు ఉన్నప్పుడు బట్టలు కావాలి కదా. ఎలాగో 4 జతలు పండుగ పెడతావు, ఏమన్నా మామూలుగా డైలీ యూజ్ నీ ఉంటాయి కదా, వేసుకుంటా అని వచ్చేసిన. సరే సరే రా. మళ్ళీ వెళ్ళేటప్పుడు అసలే చాలా లగేజ్ ఉంటది, అది ఇది ఎక్కువ అయిద్దని ఏం తెచ్చుకోలే. సరే రా రా ఫ్రెష్ అవ్వు. సర్దుకున్నావానే? ఈ రోజే కదా బయలుదేరేది. సర్దుతున్నమ్మా, 2 బ్యాగులు ఆల్రెడీ అయినాయి, చూడలేదా? 2 బ్యాగులు అంట ఖాళీగా వచ్చింది. చీపిరి మంచిగా ఉందే, అలుకగా ఉంది, మంచి పొడవు ఉంది. అవును ఏందే మాకు అసలు ఇట్లాంటివి దొరుకుతలేవు. నువ్వు పాత చీపిరితో చూడు గానీ ఇప్పుడు నేను తీసుకోవచ్చు. ఇంకున్నాయా? లేవే, కొనాలి. పోయిన సంవత్సరం డజన్ కొంటే అయిపోయినాయి. నేను 2 తీసుకుపోయాను. నేనే తీసుకుపోయినా, అవి 2 తీసుకుపోయినమ్మా. అప్పుడు ఇప్పుడు 1/2 డజన్ కొను, ఈయన కార్ తీసుకొని వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఇప్పుడైతే అరే మళ్ళీ అరిగిపోతుందమ్మా, నువ్వు ఇంకోటి కొనుక్కో, నేను ఇది తీసుకోవతా. మొత్తం ఊడ్చినాక ఏ ఇల్లు మంచిగానే ఉన్నది, ఏ ముడతావుతి? అయ్యో రామ, భలే కూతురు పుట్టింది. ఏందే సంచ పెట్టుకొచ్చినావు? ఏందమ్మా ఇది మంచిగా ఉన్నది, అందుకే టీవీ ముందు పెట్టినది. ఆగు, మీ టీవీ కన్నా మా టీవీ ముందే మంచిగా ఉంటది. అయినా ఇంకోటి ఉన్నది కదా, అది నువ్వు ఉంచుకో, ఇది నేను తీసుకోవతా, బ్యాగ్ లో పెట్టుకుంటా. ఇంకేమేమి ఉన్నాయో సర్దుకుంటూ పని అయిపోతుంది. సర్దుకో అన్నావు కదా ఇప్పుడే. అమ్మకి ఇది ఇట్లా పిల్లల బర్త్డే అప్పుడు నైట్ పెట్టుకుంటే మంచిగా ఉంటది అమ్మా, ఇది నేను తీసుకోవతాను. ఏం కొంటే ఆగుతాయి, నువ్వు కొన్నావు, నీకెందుకే ఇవన్నీ, ఇది నేను తీసుకోవతా, మంచిగా ఉంటది. పిల్లలు 2 ఉన్నాయా? ఒక్కటే ఉందమ్మా. ఉన్నదే పిచ్చదానా, ఇగో ఇక్కడ ఇంకోటి లేదా? కనబడలేదు అనుకున్నా. టైం అయితేనట్టుంది. దీని తొందర వెళ్ళకపోతే ఇల్లు అంతా సర్దేటట్టుంది. టైం అయితేనట్టుంది. పద మళ్ళీ మిస్ అవుతావు బస్సు. అల్లుడు కడతారు. టబ్ చీరలు కూడా మంచిగా ఉన్నాయి అమ్మా ఇవి. అసలు ఊర్లో అమ్మరానే టబ్ చీరలు కూడా మంచిగా ఉంటలేవు, ఇట్లా అంటే స్టాండర్డ్ లేవమ్మా అక్కడ. ఇవి మంచిగా ఉన్నాయి కానీ ఇప్పుడు ఎట్లా తీసుకోవతా గానీ అల్లుడు వచ్చినప్పుడు తీసుకోవా. అల్లుడు గారు రాకపోవడమే మంచిది. టబ్బు చీరలు ఆయన వచ్చినప్పుడు ఇది తీసుకోవతా. సరే సరే తొందర టైం అవుతుంది. అబ్బా ఇదైతే ఇంకా మంచిగా ఉన్నదమ్మా, అల్లుడు వచ్చినప్పుడు తీసుకోవతా. దీన్ని కూడా ఇది కార్లో పట్టదేమోనే. కార్లో పట్టదా? పట్టదు. ఎట్లా పడుతుంది? దేవుడు బొమ్మ ఇరగొడతావా? పాపం తగులుతుంది. అయితే మా ఇక్కడ మన ఇంటి పక్క వాళ్ళు మా ఇంటి దగ్గర ఇల్లు కొనుక్కున్నారు కదా, వాళ్ళ సామాను పంపించేటప్పుడు. మీ ఊరు కాదే, మీ పక్క ఊరు. నీ ముఖం నాకు తెలుసు, మా పక్క వీధులనే కొనుక్కున్నారు. కర్మకాళ్ళు. ఇగో వాళ్ళది లారీలో సామాన్ వస్తుందట, సామాన్ వచ్చినప్పుడు ఇది అందులో సరేలే ప్యాకింగ్ చేసి పెట్టు. అబ్బా అమ్మ నువ్వు పెడుతున్నావా? ఇది ఇప్పుడు అందరు పెడుతున్నారు తెలుసా. రాగి చెమ్మమ్మ ప్రతి వెండి షాప్ లో ఉంటది. ఆగవే, నాకు ఎక్కడ టైం ఉంటది అమ్మా, ఆఫీస్ పోడు ఇదే సరిపోతుంది. డబ్బులు ఏడబోతుంది దీని బాధ. ఇది నేను తీసుకుపోతావు నీళ్ళు, నువ్వు మళ్ళీ నీళ్ళన్నా బారబోసి తీసుకుపోమ్మా, బట్టలు ఆగమైతాయి. పడవస్తుంది కూడల్లా నాకు అర్థమే కాదురా నాయన. సర్దుకొని పోవాలి మెల్లగా. అరే పిల్లలు చదువుకో, పేపర్లు కూడా వదిలిపెట్టావానే? అరే పిల్లలకు యూజ్ అయితే మనం ఏం చేసుకుంటావే ఇవన్నీ. ఆగు, చేస్తా ఉంటది. సర్దుకో అంటావు, సర్దుకుంటానేమో ఏదో ఒకటి అంటావు. చదువుకో అంటే నీ సామాన్లు చదువుకోమని, మా ఇల్లు చదవమని కాదు. అబ్బా వాచ్ మంచిగా ఉందమ్మా, నాన్నది అన్ని అల్లుడికి మంచిగా ఉంటది. నాన్నకి ఈ వయసులకి వాచ్ ఏం పెట్టుకుంటాడే మంచిగా ఉన్నది. ఏమైనా స్పెట్స్ గిట్స్ ఉన్నాయా అమ్మా? మేము వాడమమ్మా, బస్ టైం అయితే రావేపోదు. ఆగరాదే, అబ్బకి డబ్బాలు మంచిగా ఉన్నాయి, ఏమైనా వేసుకోవడానికి మంచిగా ఉపయోగపడతాయి డబ్బాలు వేసుకో. అరే సెంట్ ఉన్నదే. అదే నా ఫ్రెండ్స్ తో పోతే కొట్టుకుంటాడమ్మా. ఆగే, అల్లుడు మంచిగా వాడతాడు, అల్లుడికి ఇష్టం ఇది మంచిగా వాడతాడు. ఇందులో ఏమున్నాయి? అబ్బా బుద్ధుడు అమ్మ ఎప్పటి నుండో కొందాం అనుకుంటాను. చిన్న బుద్ధుడే పాప, ఏం కాదు మంచిగా ఉన్నది తీసుకో. దగ్గు మందానే పిల్లలు దగ్గొస్తుందమ్మా, కోసం కూరగాయలకు దగ్గు రావాలని కోరుకుంటావా? ఊకే దగ్గొస్తుంది, అదొక అసలు ఇప్పుడు పిండి వంటలు పంపుతావు, అందుకే తీసుకోవద్దాం. పిండి వంటలు ఇచ్చి తప్పేంది దీనికి? దొంగ మొక్కంది కూర కూడా తీసుకుపోయింది, వండింది మొత్తం. కనీసం అమ్మా నాన్న ఏం తింటారని కూడా లేదు ఈ పిల్లకి. కనీసం కొత్తిమీర పచ్చడన్నా చేసుకొని తినాలి. బయలుదేరిందో ఇంకా ఏమన్నా సర్దుతుందో చూద్దాం. మళ్ళీ బస్ మిస్ అవుతుంది. అన్ని సర్దుకున్నానమ్మా. ఏమైంది? ఏంటమ్మా కొత్తిమీర ఆకు? అబ్బా మాకు అసలు కొత్తిమీర ఆకు దొరకట్లేదమ్మా అసలు. ఏది అయ్యో అన్ని పడిపోతున్నాయి. పెట్టుకోరా అదే కొంచెం. బిడ్డకి ఏదన్నా పెడదామంటే మనసే రాదు.
మొత్తం ఇల్లంతా సర్ది మనసు రాదంటుంది చూడు మళ్ళీ దొరికితే అమ్మ వెళ్ళొస్తానే. మంచిదమ్మా. అల్లుడు గారు రాలేదా? ఏం సర్దుకోలేదు సరిగ్గా. ఇక ఉండే బస్సులో ఓడు కదా, కొన్ని సర్దినా, ఇప్పటికీ తీసుకుపోతున్నా. ఇక అల్లుడు గారితో వచ్చినప్పుడు అన్ని సర్దుకొని పోతా. ఇల్లు మొత్తం సర్దింది, మళ్ళీ ఏమీ సర్దలేదంటుంది. ఆయన వస్తే ఇల్లే సర్దేవాడేమో. జాగ్రత్తగా వెళ్ళిదావే, అసలే చాలా లగేజ్ తీసుకెళ్తాను, ఒక్కదాన్ని వెళ్తున్నావు. ఇదేం లగేజ్ అమ్మా, ఇది కొంచెమే ఉన్నది. సరే 20 రోజులకే పోతున్నా అని బాధపడుతున్నామేమో, ఏం బాధపడకు. అప్పుడు శివరాత్రి అప్పుడు వస్తా కదా, అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుంటా. ఇక ఉగాది దాకా ఇట్టే ఉంటా. మంచిదమ్మా, మంచిది. టెన్షన్ పడకు. పడనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. ఆరోగ్యం జాగ్రత్త. మంచిదమ్మా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి, సో దట్ మా వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.